ఈ రోజు మా స్వాములందరం కలిసి మా గురుస్వామితో పాటు పడి పూజకైతే వెళ్ళాము. ఇంక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది నేను పూజకైతే వెళ్ళి. ఇంక అందరు అడుగుతూ ఉన్నారు, ఏమైంది నీకు అసలు పూజకి రావట్లేదు, అలాగే యూట్యూబ్ లో వీడియోస్ కూడా పెట్టడం లేదని. ఎందుకంటే నాకు రీసెంట్ గానే సెమ్ ఎగ్జామ్ అయితే జరిగింది. ఇంకా వాటికి ప్రిపేర్ అవ్వడానికే టైం అయితే సరిపోలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత పూజకైతే వచ్చాను. ఇంకా మనం వెళ్లే లోపల పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశారు. పూజలో ఈ రోజు నాకు తోడుగా ముగ్గురు మణికంఠ స్వాములు అయితే దొరికారనమాట. ఇంకా వీళ్ళిద్దరు అలాగే నా పక్కన ఇంకొక మణికంఠ స్వామి, వీళ్ళతో ఈ రోజు పూజ ఎలా ఉంటుందో ఇంకా మన పడి పూజ కూడా మొదలు పెట్టేశారు. ఈ రోజు నేను అనుకునే దానికంటే ఎక్కువ మంది స్వాములు అయితే వచ్చారు. స్వాములందరూ పూజలు చేస్తే మన మణికంఠ స్వామి ఏం చేస్తాడేమో అనుకున్నా, కానీ మన స్వామి అయితే చాలా జోస్తో ఈ రోజు భజనలో పాల్గొన్నారు. చుట్టూరు ఈ స్వాములు ఉండడంతో నాకు ఈ రోజు టైమే తెలియకన్నా భజన అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళింట్లోనే అనమాట ఈ రోజు పడి పూజ పెట్టుకునింది. ఇంకా ఆ స్వామితో 18 మెట్లకి చేయాల్సిన పూజలు అయితే చేపించేశారు. అప్పుడే నా పక్కనున్న స్వామి అయితే నాకు ఈ 18 మెట్ల గురించి అయితే చెప్పారు. మెట్లు అని పిలవకూడదంట, 18 అని పిలవాలని చెప్పారు. నాకు కూడా తెలియదు ఎంతవరకు కరెక్ట్, ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజుల్లో నేను చేస్తున్న వీడియోకి మీరు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. అలాగే నేను కొత్త కాన్సెప్ట్ తో వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నా. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. కానీ ఈ వీడియో మాత్రం నచ్చితే ఒకసారి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది.